నమస్తే. వెల్కమ్ టు ఎస్కే టాక్స్. ఈరోజు ఎస్కే టాక్స్‌లో మనతో పాటు తన అంతర్గతాన్ని పంచుకోవడానికి జలాల్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి జలాల్ గారు. జలాల్ గారు గతంలో స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా ఎన్నో దఫాలుగా స్టూడెంట్ సమస్యలపైన ఫైట్ చేసి వారి సమస్యలు పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా సిపిఐ పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా సంపాదించుకోవడం జరిగింది. సంపాదించుకున్న సమయంలోనే అనూహ్యంగా పార్టీలోంచి బయటికొచ్చేసి సేవ్ కొత్తగూడెం, సేవ్ మున్సిపాలిటీ పేరుతోని తను ఇండివిడ్యువల్‌గా ఫైట్ చేస్తున్నారు. ఎస్కే టాక్స్ వీక్షకులకు ప్రేక్షకులకు ముందు నా నమస్కారం. దాదాపు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమంలో నేను సుమారు ఒక 20-25 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఎన్నో ఉద్యమాలు ఈ జిల్లాలోనే అనేక విద్యార్థి సమస్యల మీద పోరాటాలు చేశాం. ఇదే వనమా గారు మంత్రిగా ఉన్నప్పుడు బీఈడి స్టూడెంట్ సమస్యల మీద తీసుకెళ్లి వాళ్ళ సమస్యలు పరిష్కరించమని ఇల్లు ముట్టడి చేసిన ఘనత ఉంది. ప్రభుత్వ ఐటీఐ సమస్యలు పరిష్కరించమని చెప్పి ఉవ్వెత్తున ఉద్యమాలు చేశాం. ఇదే రామచంద్ర కాలేజీ సమస్యలు పరిష్కరించమని చెప్పి ఉద్యమాలు చేయడం జరిగింది. సిపిఐ పార్టీలో కూడా ఒక కీలక నాయకుడిగా ముందుకు పోయే తరుణంలో కొన్ని అంతర్గత విభేదాల కారణంగా విభేదించి బయటికి రావడం జరిగింది. అంటే మీకు క్యాడర్‌కి చాలా అనుబంధం ఉంది. అంటే సిపిఐ పార్టీ మెయిన్ క్యాడర్‌కును మీకు అంటే జిల్లా స్థాయిలో. అంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ అంటే మాతో పంచుకోవచ్చా? అంటే వాస్తవంగా ఇందులో ఓపెన్ రహస్యం ఇదంతా. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. వాస్తవంగా ఆ ఉద్యమంలో మిలిటెంట్ ఉద్యమాలు చేసే టైంలో పై నాయకులతో కొంత వాళ్లకు విభేదాలు వస్తూ ఉంటాయి. ఆ విభేదాల్ని పరిష్కరించుకునే కోణంలో పై రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీలు ఆనాడు ఉన్న నాయకత్వానికి అనేక సందర్భాలు అప్పీల్ చేసుకున్నప్పటికీ కూడా ఆ నాయకత్వం స్పందించకపోవడంతో ఎవరైతే మేము విభేదిస్తా ఉన్నామో, సమస్యల మీద మీ స్పందన సరిగా లేదని అంటా ఉన్నామో ఆయన మీద పార్టీ ఎక్కువ ప్రేమ చూపించడంతో మమ్మల్ని ఎక్కడో తగ్గిస్తూ ఉంది. మేము ఉద్యమానికి ఉపయోగపడాలా లేదా లేకపోతే బయటికి వెళ్ళాలా అనే సమస్యల్లో అనివార్యంగా ఆయనని పార్టీ ఉంచుకునే ప్రయత్నం చేసింది. అలాంటి వాళ్ళు అనేక మంది మిలిటెంట్ ఉద్యమకారులంతా, నేను ఒక్కనే కాదు, ఈ జిల్లాలో దాదాపు కొన్ని పార్టీ విధానాలు నచ్చక బయటికి వెళ్ళిన వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు వేరే ఉద్యమాల్లో వేరే రాజకీయ పార్టీల్లో పనిచేస్తూ ఉన్నారు. సేవ్ కొత్తగూడెం, సేవ్ మున్సిపాలిటీ అంటే జస్ట్ మీ ఉనికిని చాటుకోవడానికేనా? అయితే ఉనికి కోసం అయితే నా సమస్య మీద నేను అడగాల అధికారిని కానీ ఇంకెవరు ప్రజాప్రతినిధి. ఇది సేవ్ కొత్తగూడెం ఎందుకు వచ్చిందంటే దాదాపు ఈ కొత్తగూడెం చరిత్రలో ఏనాడు లేని అంత అవినీతి అక్రమాలతో మున్సిపాలిటీ కూరుకుపోతా ఉంది. దాదాపు ఈ మున్సిపాలిటీలో గతంలో అనేక పాలక సమావేశాలు, పాలక మండలిలు ఏర్పాటైనాయి. కానీ ఏనాడు లేనంతగా రాజకీయ అనిశ్చితి ఏర్పడి కౌన్సిలర్ అంటే ఒక రాజులాగా, కౌన్సిలర్ అంటే ఒక సీఎం కంటే ఎక్కువలాగా ఆ కౌన్సిలర్ పరిధిలో ఉన్న ఓటర్లను పీల్చి పిప్పి చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. దీని అన్నిటిని చూసిన మేము విద్యార్థి ఉద్యమాలు చేసిన మేమంతా ఈ ఉద్యమాలు చేసిన తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చిన మా వ్యక్తిగత జీవితాల్లో మేము పనిచేసుకుంటున్నప్పటికీ ఈ మున్సిపాలిటీ మీద అంటే కొత్తగూడెం మీద మాకు అమితమైన ప్రేమ. కొత్తగూడెం ప్రజల మీద రాజకీయ పార్టీలకు ఉండొచ్చు, నాయకులకు ఉండొచ్చు, కానీ పాలక వర్గం ఎవరైతే కౌన్సిలర్గా ఎన్నికైన వాళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించాల్సిందే అని చెప్పి ఆవేదనతో, ఆక్రోశంతో బయటికి సేవ్ కొత్తగూడెం, సేవ్ మున్సిపాలిటీ నినాదం రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్న అందరూ కౌన్సిలర్స్ కూడా అదే విధంగా ఉన్నారంటారా? ఖచ్చితంగా ఒకళ్ళిద్దరు ఉండుండొచ్చు మంచి వాళ్ళు, కానీ 36 మందికి 36 మంది అవినీతి పరులే. లేదంటే సవాల్ చేస్తా ఉన్నాం, మేము ఏమంటా ఉన్నాం అంటే మీరు అవినీతి పరులు కాదు, కాకపోతే మీరు ఇప్పటిదాకా చికెన్ మటన్ల టెండర్లు పక్కన పాల్వంచ మున్సిపాలిటీలో 30-40 లక్షలకు వెళ్తే కొత్తగూడెం మున్సిపాలిటీలో 2 లక్షలు ఏ ఒక్క కౌన్సిలర్ అడగడు. మేమంతా అప్పీల్ చేసిన తర్వాత ఒక మహిళా కౌన్సిలర్ అడిగితే ఒక్క వాదన వీగిపోతా ఉంది. 36 మంది ఎందుకు దాన్ని ప్రశ్నించట్లేదు? అదొకటే కాదు, డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. అసలు నిర్మాణమే లేని డబుల్ బెడ్రూమ్లను 828 మందిని 24 గంటలు జాతరలాగా కొత్తగూడెం క్లబ్లో కూర్చోబెట్టి పంపిణీ చేయడం జరిగింది. అసలు నిర్మాణం లేకుండా వాళ్ళకు ఒక చిట్టి మీద పోనీయండి, వాళ్ళు నిర్మాణం లేకపోయినప్పటికీ భవిష్యత్తులో నిర్మాణం జరుగుతాయి, ఆ పేదలకే ఇస్తామనే కాన్ఫిడెంట్ ఉందా అంటే చిట్టి మీద రాసిచ్చారు. ఆ చిట్టి ఏ ఎంఆర్ఓ రాసిచ్చింది కాదు, ఏ కలెక్టర్ రాసిచ్చింది కాదు. ఇంతకంటే దుర్మార్గం ఏముంది? అదే కాదు, వ్యాపార సముదాయాలు
కొత్తగూడెంలో దాదాపు 200-300 నిర్మించి ఉన్నాయి. మార్కెట్ ఇప్పుడు మన రైతు మార్కెట్ దగ్గర 100-200 వ్యాపార సముదాయాలు ఇప్పటిదాకా ఓపెనింగ్ కి నోచుకోలేదు. వాళ్ళ పాలకవర్గం ఈ నెల 25కు ముగింపు ఉంది. అంటే ఇప్పుడు మీరు సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ అనే నినాదంతో బయటకు వస్తున్నారు. మరి ఈ సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ తోటి మీరు పరిష్కరించిన సమస్యలు ఏంటి? అంటే ఇప్పుడు కౌన్సిలర్లు ఇట్లా ఉన్నారు, సమస్యలు ఇట్లా ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు పెట్టినప్పటి నుంచి ప్రజలకి మీరు పరిష్కరించిన సమస్యలు ఏంటి? సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ ద్వారా ఏదైతే దాదాపు తీర్మానం చేసి బస్ షెల్టర్లు నిర్మించకపోతే ఓ రోజు నేనే, అంటే ఇంకెవరో ఈ సమస్యను అనుభవించలే, నేనే ఒక రోజు ఆళ్లపల్లి నా సొంతూరు వెళ్ళడానికి ఓల్డ్ డిపో కాని నిలబడి ఉంటే విపరీతమైన ఎండాకాలం మే ఎండలు అనుకుంటా చూసిన తర్వాత షెల్టర్లు లేవు. నాలాగా ఎంతమంది బాధపడతాం ఆ రోజే స్టార్ట్ చేశా, బస్ షెల్టర్లు తక్షణమే కంప్లీట్ చేయాలి అని చెప్పి నినాదంతో మేము అడగడంతో దాదాపు కొత్తగూడెంలో ఈ రోజున్న బస్ షెల్టర్లు అన్ని మా పోరాటం వల్లే వచ్చిందని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతా. టాయిలెట్స్ ఈ కొత్తగూడెంలో నిర్మాణం లేకుండా ఎప్పటికప్పుడు దాన్ని దాటవేసే కార్యక్రమం చేస్తూ ఉండే. టాయిలెట్స్ నిర్మించాలని చెప్పి అనేక పోరాటాలు చేసిన తర్వాత అధికారులను నిలదీసిన తర్వాత అనేక చోట టాయిలెట్స్ నిర్మించారు. కానీ ఇంకా కొన్ని చోట్ల టాయిలెట్స్ కట్టి లక్షల రూపాయలు వృధా చేసి ఆ టాయిలెట్స్ ఓపెన్ చేయట్లే. ఆ ఫైట్ నడుస్తూ ఉంది. అదే కాకుండా 807 మందికి స్థలాలు సేమ్ డబుల్ బెడ్రూమ్ లాగానే వంచన చేద్దామని చూశారు. పేదలకు స్థలాలు ఇచ్చారు. కాకపోతే అక్కడ రెవెన్యూ తహసీల్దార్ ఇచ్చిన పట్టా ఉండే, అదే ఆయుధం చేసుకొని నేను పోరాటం మొదలు పెట్టాను. ఆ రోజు పోరాటం మొదలుపెట్టిన రోజు ఒక్కనే, తర్వాత 100 మంది నాకు స్థలం వచ్చింది నేను కూడా పోరాటం చేస్తానని చెప్పి అందరు రావడంతో స్థలం అప్పగించేదాకా పోరాటం వెనకడుగు వేయకుండా చివరికి వీళ్ళందరితో స్థలం అప్పగించేలాగా చేసి ఈ రోజు అదే స్థలంలో సమస్యలు పరిష్కరించమని చెప్పి పోరాటం చేస్తా ఉన్నాము. ఇవన్నీ సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ ద్వారా పరిష్కరించబడతా ఉంది. అది నా క్రెడిట్ కాదు, అది జస్ట్ ఫర్ నినాదం. ఇప్పుడు ఇంక్లాఫ్ నినాదం ఉంది, భగత్ సింగ్ ఇచ్చిండు. ఆ నినాదం ఎవరైనా వాడుకోవచ్చు, అది పేటెంట్ ఈజ్ జరాల్ కాదు. అంటే ఇప్పుడు సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ మీరు స్టేటస్ లో పెడతా ఉన్నారు. ఒక 1 month 1.5 month నుంచి చూస్తున్నాం నిరసన. అది 12 డిమాండ్ల మీద నిరసన. అది ఓన్లీ స్టేటస్ కి పరిమితమా లేకపోతే అది కార్యరూపం దాల్చుతారా? అయితే మీరు అన్నట్లు దాదాపు 21 డిమాండ్స్ ఈ జిల్లాలో ఉన్నాయి. తర్వాత కొత్తగూడెం మున్సిపాలిటీలో పట్టాలు అనేక మంది దరఖాస్తు చేసుకొని లక్షల రూపాయలు కట్టి ఇప్పటిదాకా పట్టాలు ఇవ్వలే. ఈ పట్టాలే కాకుండా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ కి అసలు ఏ సంక్షేమ పథకం అందుతా ఉంది? అందట్లే. అంటే ఇట్లాంటి దాదాపు రేవంత్ రెడ్డి గారు మైత్రి హాస్పిటల్స్ అని అవును, ఈ మైత్రి హాస్పిటల్స్ రీసెంట్ గా ఒక 2 నెలల క్రితం ఏదో అంటే ఒక ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎప్పుడో ఏర్పాటు చేస్తే వాళ్ళు మనం నినాదం తీసుకున్న తర్వాత సరే స్పందించి చేశారా లేకపోతే అక్కడి నుండి వీళ్ళకు రావడం లేటుగా వచ్చి చేశారా అనేది తర్వాత, మేమైతే సమస్యను స్పందించి దాదాపు ఈ కొత్తగూడెం జిల్లాలో మున్సిపాలిటీలో 21 సమస్యలను తీసుకొని నిరసన దీక్ష చేయాలని చెప్పి 24 గంటలు చేయాలి, 12 గంటలు చేయాలనే నినాదంతో స్టేటస్లు పెట్టుకుంటాం. ఎందుకు స్టేటస్ పెడతా ఉన్నా అంటే అది స్టేటస్కే పరిమితం అంటే ఖచ్చితంగా కాదు. అది జనంలో ఫస్ట్ ఒక రెవల్యూషన్ తీసుకెళ్తా ఉన్నాం. సమస్య ఉంది, ప్రశ్నించాలి, మున్సిపాలిటీలో సమస్య ఉంది, ఈ సమస్యల మీద కలిసి వచ్చే శక్తుల్ని కలుపుకొని పాదయాత్ర చేశామా లేదా? గతంలో పాత కొత్తగూడెం నుండి కలెక్టరేట్ దాకా దాదాపు 150 మంది పేదలు పాదయాత్ర చేశారు. ఈ రోజుల్లో ఒక 10 అడుగులు వేయడానికి సాహసించని రోజుల్లో పాదయాత్ర చేశారు కదా. అట్లే ఖచ్చితంగా 24 గంటలైనా దీక్ష చేపడతాం, 48 గంటలైనా చేపడతాం. అవసరమైతే సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు నిరసన నిద్ర కూడా చేపడతాం. స్టేటస్ కి పరిమితం కాదు. అది స్టేటస్ ఏంటంటే అధికారులు, ప్రజాప్రతినిధులు, మీలాంటి మీడియా వాళ్ళంతా ఆ స్టేటస్ చూసి ఈ సమస్య ఏంటి అని చెప్పి దాన్ని చదివి మరింత విస్తృతపరచడానికి ఉపయోగపడుతుందని దాన్ని ప్రొలాంగ్ చేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ, మరి మున్సిపాలిటీ లేకుండా కార్పొరేషన్ అవుతుంది. అప్పుడు మీరు సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ అని పెట్టారా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే నేను పట్టణానికి పరిమితమైన ఒక సామాన్య నాయకుల్లా ఉన్న నేను కార్పొరేషన్ కావాలని మనం కూడా కోరుకుంటా ఉన్నాం సేవ్ కొత్తగూడెంగా. రేపు సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ అనే నినాదం అయితే ఖచ్చితంగా ముందుకెళ్తుంది. కానీ ఇందులో కార్పొరేషన్ లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. మేమేం డిమాండ్ చేస్తా ఉన్నాం, సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా కార్పొరేషన్ చేయడానికి ఉన్న గీటుగా ఏంటని అడుగుతా ఉన్నాం. పాల్వంచకు ఒక 25 ఏళ్ల నుండి ఎన్నికలు లేవు. అది మున్సిపాలిటా లేకపోతే పంచాయతీ అనేది ప్రభుత్వం తేల్చలేదు, కోర్టులు తేల్చలేదు. తేల్చకపోవడంతోనే అక్కడ ఎన్నికలు లేవు. ఆ ఎన్నికలు లేకపోగా ఇప్పుడు సుజాత్ నగర్ లో 7 గ్రామ పంచాయతీలు తీసుకొచ్చి కొత్తగూడెం కార్పొరేషన్ లో కలుపుతా ఉంటాం. వాళ్ళు ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తా ఉన్నారు. మాకు
కార్పొరేషన్ వద్దు, పల్లె ప్రాంతాలు ముద్దు. ఈ రెండు ప్రాంతాలని కలుపుతూ కొత్తగూడెం కార్పొరేషన్ చేయడానికి టెక్నికల్ అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ తో ఇప్పుడు ఈ ఏదైతే వీళ్ళు ప్రణాళిక ఇచ్చారో ఆ ప్రణాళికలో కార్పొరేషన్ ఎన్నికల కోసం మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ ఎలాంటి కోర్టు కేసులు రాకపోతే, మరి లేకపోతే కొత్తగూడెం మున్సిపాలిటీ పరిస్థితి ఏమవుద్ది? ఉన్న మున్సిపాలిటీ ఎన్నికలు జరగవు, కార్పొరేషన్ ఎన్నికలు జరగవు. ఇప్పుడే ఏం లేదురా నాయన అభివృద్ధి అని మేము మొత్తుకుంటా ఉంటే రేపు రెండింటికి చెడ్డ రేవడి లాగా చేస్తామంటే మేము సిద్ధంగా లేము. పెద్ద ఎత్తున పోరాటానికి కూడా ముందుకు పెట్టారు, వివరణ ఇచ్చారు. ఓకే, కార్పొరేషన్ అనేది మనము అది పక్కకు పెట్టుకుంటే ఇప్పుడు ఈ మీరు అంటే ఒక నినాదం నాకు గట్టిగా వినబడింది. 36 మంది వార్డ్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అందరిని ఓడించి ఆ ప్లేసెస్లో నా మనుషులను పెడుతున్నాను. ఒకవేళ కార్పొరేషన్ అయినప్పుడు ఆ కార్పొరేటర్స్గా మీకు పెట్టేంత స్టఫ్ ఉందా? సో మీ వెనక ఎవరైనా రాజకీయ నాయకుడు ఉన్నాడా, లేకపోతే బ్లాక్ మనీ ఏమైనా ఉందా? వాస్తవంగా ఏంటంటే మీరు అన్నట్లు మున్సిపాలిటీగా 36 వార్డులలో ఖచ్చితంగా సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా పోటీ చేయాలనుకున్నది ముమ్మాటికి నిజం. అయితే దీంట్లో కలిసి వచ్చే శక్తులు ఎవరు? బీఎస్పీ పార్టీతో ఇప్పటికే మాట్లాడడం జరిగింది. మన శక్తి మేరకు 36 వార్డులు దింపాలా, లేకపోతే 36 వార్డులు దింపితే ఈ ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో ఎవరినైతే మనం 36 మందిని ఓడించాలనే లక్ష్యం ఉందో అది నెరవేరకుండా పోతుందా? మనం ఎక్కడైతే గెలుస్తామో మనకు ఎక్కడ బలం ఉంది అంతవరకే దింపి రేపు సిపిఎం కూడా పొత్తుల్లో అంటే మేము పోయి సిపిఎం మా అంతిమ లక్ష్యం ఏంటి? ఉన్న పాలక వర్గం మారాలి, కొత్త పిల్లలు కౌన్సిలర్ గా గెలవాలి, లేదా కార్పొరేషన్ ఒక కార్పొరేటర్ గా గెలవాలి. మా లక్ష్యం ఏంటంటే వీళ్ళను తీసి కొత్త పిల్లలు, పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలనేది మా నినాదం. రేపు మేము బీఎస్పీని ఇప్పుడు అడిగాము, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సాధ్యమైన మేరకు సేవ్ కొత్తగూడెము బీఎస్పీతో పాటు ఇంకా కలిసి వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ రేపు పొత్తుల్లో మేము వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాము కొత్తగూడెం పరిరక్షణ కోసం ఎవరి దగ్గరికైనా పోయి. ఇదే సిపిఐ పార్టీ అడిగినా కూడా సిపిఐ పార్టీ మెజార్టీ స్థానాలు కొత్త పిల్లలకి ఇస్తామంటే ఇప్పుడు మేము ఒకటే పార్టీలకు డిమాండ్ ఏం చేస్తా ఉన్నాం అంటే మెజార్టీ స్థానాలు ఏ పార్టీ కొత్త పిల్లలకి ఇస్తుందో ఆ పిల్లల వైపు సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ నిలబడుతుంది. ఇదే మా ఛాలెంజ్, ఇదే మా శపథం. ఇప్పుడు మీరు ఆ పార్టీని ఈ పార్టీని అడిగే బదులు మీరే ఒక పార్టీని మంచి పార్టీని తెచ్చుకొని ఆ పార్టీని మీరు ఇక్కడ బలోపేతం చేసుకోవచ్చు కదా. వాస్తవంగా ఏంటంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు అనేక పార్టీలు ఆఫర్స్ అందరికి ఇస్తారు. ఎవరైతే కొత్త పిల్లలు నిలబడతారో వాళ్ళందరికీ మీ నినాదం పేరుతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. చెప్తే మేమేమంటాము, కొత్త పార్టీలు రావడం ఎందుకు? కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది. ఈ పార్టీల్లో కొత్త ట్రెండ్ను తీసుకురావాలని మా నినాదం. మేమే పార్టీ తీసుకొచ్చి మా తరపున అందరిని నిలబెట్టాలనే నినాదం కాదు. కొత్త ట్రెండ్ అన్ని పార్టీల్లోకి రావాలి. మా అంతిమ లక్ష్యం ఏంటంటే రేపు సీట్ల పంపిణీలో కొత్త పిల్లలు తప్ప పాత వాళ్ళకి ఇవ్వడానికి ఏ రాజకీయ పార్టీ సాహసం చేయొద్దు. అదే నా లక్ష్యం. పాత వాళ్ళకి ఇస్తారంటే ఆ ఇచ్చిన వాడు ఖచ్చితంగా మునగక తప్పదు. అది మెజార్టీ స్థానాలు ఎవడిస్తే ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీ ఖచ్చితంగా ఓటమి పాలవుతుంది అనేది సేవ్ కొత్తగూడెం దృఢ సంకల్పం. అది అంటే ఇప్పుడు మున్సిపాలిటీ పీరియడ్ కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు కార్పొరేషన్ ఎట్లా కూడా డిక్లేర్ అయింది. అంటే డిక్లేర్ అయినప్పుడు ఇప్పుడు కార్పొరేటర్స్ వచ్చేసి మనకి పాల్వంచ కొత్తగూడెం సుజాత నగర్కి ఒక 20-30 మెంబర్స్ ఉన్నారు. ఈ 20-30 స్థానాలలో మీ సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారు. అయితే మీరు కార్పొరేషన్ డిక్లేర్ అయిందని చెప్తా ఉన్నారు. కార్పొరేషన్ అంటే ఢిల్లీ బహుత్ దూర్ హై. కార్పొరేషన్ డిక్లేర్ అసలు కాలేదు. జస్ట్ మంత్రివర్గం కూర్చొని దీన్ని కార్పొరేషన్ చేయడానికి ఉన్న పరిధులు ఏంటనేది ఒక చర్చ పెట్టి అవకాశం మేరకు దీన్ని కార్పొరేషన్ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన అస్పష్టమైన మాటలు చెప్పడం జరిగింది. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇంకేదో రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలని కూడా కార్పొరేషన్ చేశారు. కాబట్టి ఆ ప్రాతిపదికన కొత్తగూడెం కార్పొరేషన్ కి లైన్ క్లియర్ అయింది అనేది ఎమ్మెల్యే గారి కాన్ఫిడెంట్. కానీ మేమేం అడుగుతా ఉంటాం, అదే నిజమైన నినాదం అయితే పక్కన టౌన్ కానుకొని అమోఘమైన బిల్డింగ్లు, అద్భుతమైన బిల్డింగ్లు ఉన్న చుంచుపల్లి ఎందుకు కలపలేదు? పాలకేంద్రం ఇప్పుడు మనం లక్ష్మీదేవిపల్లి మండలంలో పాలకేంద్రం అంతా టౌన్ ప్రాంతం, అద్భుతమైన కాలేజీలు, వ్యాపారాలు. మరి ఈ ప్రాంతం ఎందుకు కలపలేదు? ఈ జంబ్లింగ్ విధానం ఏంటి? సుజాత్ నగర్ 7 పంచాయతీలు ఏంది, పాల్వంచ్ ఏంది, కొత్తగూడెం ఏంటి? అంటే ఇక్కడెక్కడో అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం ఉంది. అంటే ఈ కార్పొరేషన్ నినాదం అనేది ఖచ్చితంగా ముందుకు పోద్దని నేను అనుకోవట్లే. అంతిమంగా నాకు అనిపించింది ఏంటంటే నేను పరిశీలన చేసిన దాంట్లో మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు రెండు జరగకుండా అవుతాయనేది నా బలమైన నమ్మకం. మీరు మున్సిపాలిటీకి అయినా కార్పొరేషన్కి అయినా సరే ఎలక్షన్స్ జరగవని చెప్పేసి దృఢ నమ్మకంతో ఉన్నారు. సరే, ఒకవేళ ఎలక్షన్స్ జరుగుతాయి అనుకోండి,
ఇప్పుడు మీరు చెప్పారు బీఎస్పీ పార్టీతో మాట్లాడాను, సిపిఎం పార్టీ వస్తది. మాతో కలిసి వచ్చే పార్టీలున్నాయి. అసలు మీ ధీమా ఏంటి? మీ వెనకంత డబ్బు అంటే ఎక్కడిది? ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బే గీటురాయిగా ఇప్పుడు ఒక భూమి క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడున్న కౌన్సిలర్లు సైతం ఏమంటా ఉన్నారంటే మేము ఒక్కొక్క వార్డుకు 50 లక్షలైనా పెట్టి గెలవగలిగే శక్తి ఉంది, డబ్బులు ఇవ్వకపోతే ఓటేసే పరిస్థితి ఇప్పుడు లేదని చెప్తా ఉన్నారు. కానీ మేమేమంటా ఉన్నాం అంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఖచ్చితంగా మా వైపు కోటేస్తే రేపు కొత్తగూడెం బలమైన అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తాం అనే నినాదాన్ని మేము పబ్లిక్కి మోటివేట్ అది చేస్తాం. వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు డబ్బులు ఇయ్యంది జనాలు నిజంగా ఓటేసే పరిస్థితులలో ఈ రోజులలో లేరు. ఇప్పుడు వెళ్ళి మనం ఓటు అడిగితే ఓటుకి ఎంత అని అడిగే దుస్థితిలో మనం ఉన్నాం. అలాంటిది ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మీరు డబ్బులు ఇవ్వకుండా ఓటు వేయించుకొని గెలిచి అన్ని స్థానాలలో గెలిచేంత ఆ నమ్మకం ఎక్కడిది మీకు? అయితే మేము ఇక్కడ మీకు ఒక చాలా స్పష్టంగా చెప్పాలి ఏంటంటే అన్ని స్థానాల్లో మేమే గెలుస్తాం అనట్లే, అన్ని స్థానాల్లో ఖచ్చితంగా నిలబెడతాం అనట్లే. పాత వాళ్ళను ఓడించడానికి అక్కడ బలమైన కొత్త పిల్లగాడు ఎవరైతే నిజాయితీ పరుడు నిలబడతాడో వాళ్ళకు మద్దతు ఇస్తాం అనేది ఒక స్పష్టంగా చెప్తా ఉన్నాం. రెండోది, ప్రజలు అంత చైతన్యవంతులా అంటే లేదంటే కేసీఆర్ 2 చోట్ల నిలబడ్డాడు, పోటీ చేశాడు అసెంబ్లీ ఎన్నికల్లో. ఒక చోట ఓడిపోయి ఒక సామాన్య బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గెలిచాడు. హౌ పాసిబుల్? డబ్బులే అమ్ముడైతే కేసీఆర్ దగ్గర డబ్బులు లేవా? ఇంకో ఎగ్జాంపుల్, రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అమోఘమైన మెజార్టీ వస్తున్నప్పుడు పొత్తులో భాగంగా సిపిఐకి ఇక్కడ ఇచ్చారు. గతంలో ఆయన మీద నిలబడ్డ జలగం వెంకట్రావు గారి కంటే కూనంనేని గారి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయా? అంటే ప్రజలు ఎక్కడెక్కడో కొద్దిగా విశ్వాసం చూపెడతా ఉన్నారు కదా, గీటురాయి అప్ అండ్ డౌన్స్ చూస్తా ఉన్నారు కదా, ఇక్కడ మంచివాడెవరు, కొద్దిగా చేయగలిగే వాడెవడు అనేది చూస్తా ఉన్నారు. అదే నమ్మకంతో మేము పోటీలోకి వస్తా ఉన్నాం. జనాలు కూడా అనుకున్నది ఏంటంటే జలాలు ఉనికి ఒకటి చాటుకోవడానికి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ అని చెప్పి కోడి గెలికినట్టు అందరినీ అన్ని పార్టీలని అన్నిటిని గెలుపుకుంటూ నేనున్నా, అరే నన్ను మర్చిపోకండి నేనున్నా అని చెప్పేసి ఉనికి చాటుకోవడానికి మాత్రమే ఇవన్నీ చేస్తూ ఉంటాడు. జలాల దగ్గర ఎలాంటి స్టఫ్ లేదు, చేయలేడు అనేది వినిపిస్తుంది. దానికి మీరేమంటారు? అయితే నేను రాజకీయ పార్టీని ఎప్పుడు విమర్శించలేదు. కౌన్సిలర్లను, ప్రజాప్రతినిధులను, ఓన్లీ మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్లను, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను మాత్రమే సమస్యల మేరకు ప్రశ్నిస్తా ఉన్నా. దాంట్లో జలాలునికే ఉంది, అలా సతీష్ వచ్చి ప్రశ్నించినా ప్రజలు వచ్చి నిలబడతారు. లేకపోతే ఒంటరిగా నేను ఇప్పుడు అనేక పోరాటాలు చేసినాం కదా, అక్కడ పబ్లిక్ వాళ్ళ సమస్యల మీద ముందుకు వచ్చారు కదా. లేకపోతే అది ఒంటరి పోరాటం అవుద్ది, లేకపోతే ఒక స్వలాభం కోసమో మీరు అన్నట్లు కోడి గెలకడం అన్నట్టు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎక్కడా లేదు. సమస్య మీద అడుగుతా ఉన్నాం, ప్రజలు అడగలేరు కొన్ని సందర్భాల్లో. అడిగిన వాడి వెంట నడవడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. అది ఇక్కడున్న కమ్యూనిస్టు పార్టీలు అందరికి తెలిసిందే. అంత లేకపోతే అంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఎట్లుంటారు? జలాలకి కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ అంటే ఆ జలాలకి వచ్చేసి ఓన్లీ వెన్నెల నగర్లో ఏదైతే సమస్య ఉంటుందో అదే కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ. జలాల్ వెన్నెల నగర్ అంటే ఈ పేరు ఎక్కువ వినిపిస్తుంది. మీరు కేవలం వెన్నెల నగర్కే పరిమితమా? లేదు లేదు, ఇందాక కూడా నేను చెప్పడం జరిగింది. బస్టాండ్ సమస్యల మీద ప్రశ్నించినాం. కొత్తగూడెం బస్టాండ్కు ట్విట్టర్ పోరాటం, పెద్ద ఎత్తున ట్విట్టర్ అంటే పోరాటం ఇప్పుడు చేసినాం. మీరు ఎత్తినప్పుడల్లా వెన్నెల నగర్ అంటే జలాల్ పేరు ఏదైతే పైకొచ్చిందో, కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ అనే పేరుతోటి ఏదైతే వచ్చిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వెన్నెల నగర్ అనేది కూడా అదే విధంగా వచ్చింది. రావడానికి కారణం ఏంటంటే బలంగా అక్కడ నిరుపేదలు 800 మంది ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా గూడు కావాలి. పేదలు అని చెప్పి ప్రభుత్వం డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు నిల్వ నీడ లేదు. దానికోసం పోరాటం నడుస్తా ఉంది. ఆ పోరాటాన్ని విజయవంతం చేయడం కోసం నేను ఖచ్చితంగా దాన్ని పట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కొత్తగూడెంలో టాయిలెట్స్ కోసం పోరాడినాం, బస్ స్టాప్ల కోసం పోరాడినాం, బస్ స్టాండ్ సమస్యలు పరిష్కరించమని చెప్పి పోరాడినాం. చలివేంద్రాలు పెట్టమని అడిగితే చలివేంద్రం పెట్టి కూడా దాంట్లో డబ్బులు కూడా తీసుకున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉందా? తర్వాత టెండర్ల అవినీతి, అది డైలీ మార్కెట్ కావచ్చు, సంత మార్కెట్ కావచ్చు, చికెన్ మటన్లు కావచ్చు, ఇవన్నీ కొత్తగూడెం మొత్తం ఓవరాల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కదా నేను అడిగింది. మున్సిపాలిటీ అభివృద్ధి కాకుండా ఇందులో జలాల్ స్వార్థపరుడైతే ఒక వార్డే కదా జలాలు నిలబడేది, 36 వార్డులు ఏం నిలబడడు. నేను లాలూచి పడితే ఈ 36 మందిలో నేను పోయి ఎవరిదో ఒక 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 వ్యక్తితో బైండ్ ఓవర్ అయితే నా వార్డులో నేను పని చేయాలా, ఇంటింటికి వెళ్ళి నేను దండం పెట్టాలా. ఒక వార్డులో నేను గెలవాలనుకుంటే ఆ వార్డు చుట్టూ మీరన్నట్టు కోడి లెక్క తిరగాల. కానీ నేను ఒక వార్డుకు పరిమితమై పనిచేయట్లేదు. 36 వార్డుల్లో సమస్యల్ని ప్రజల ముందు తీసుకెళ్లి ప్రభుత్వాల ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్యం. దాంట్లో నేను గెలవచ్చు, ఓడిపోవచ్చు.
దాన్ని మనం ఇప్పుడు గెలవడమే గీటురాయి అనుకుంటే ఎర్ర జెండాలు ఈ దేశంలో ఎప్పుడో అధికారంలోకి రావాలి. వాళ్ళే నాకు ఆదర్శం. జల్లాలంటే ఇప్పుడు ఏది చేసినా కూడా న్యూస్ బయటికి రావాలన్నా, లేకపోతే ఇంకేదైనా చేయాలన్నా కూడా భయపడే విధంగా చేసుకున్నారు. అంటే సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీతోనే ప్రజల సమస్యల మీద పోరాడుతా ఉన్నారు. అంటే మీ న్యూస్ గాని, మీ వార్తలు గాని ఏవి రాకుండా బయటికి రాకుండా ఇట్లా బ్యాన్ చేసినట్టు చేసిన అసలు కారణాలేంటి? అయితే మీరడిగిన క్వెషన్ చాలా అద్భుతమైంది. ఇది ముఖ్యంగా ఏందంటే, ఎవరి ప్రశ్నించే తత్వాన్ని అణగదొక్కడం అనేదే ప్రభుత్వాల పనితీరు. అది ఎవరైనా గావచ్చు. ఇవాళ రేపు నేను అధికారంలోకొస్తే చేస్తనేమో. అయితే నాకిప్పుడున్న గతంలాగా ఒక పత్రికలో పేరు రావాలి, లేకపోతే ఒక పత్రికలో సమస్య రావాలి, ఒక పత్రికలో వస్తే పరిష్కరించబడతది అని చెప్పే నమ్మకం ఇప్పుడు లేదు. ఇప్పుడు బొలోమని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ వచ్చినాయి. నేను ఇంకో సవాల్ చేస్తా ఉన్నా. ఒకవేళ నన్ను ఇక్కడ నడవడం ఆపితే పండుకొని నేను యూట్యూబ్ పట్టుకొని వందల మంది పిల్లలతో ఎవరైతే నాతో ఫైట్‌కి వస్తా ఉన్నారో, సమస్య పరిష్కరించమని అడుగుతా ఉన్నారో, వాళ్ళందరిని యూట్యూబర్స్‌గా తయారు చేయడం. నేను అనేక సార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చిన. ఇంటికో యూట్యూబ్ తయారు కావాలి. ఇంటికొక యూట్యూబ్‌లో తన సమస్యను తానే ప్రజెంటేషన్ చేసుకోవాలి. అప్పుడు ఎవరి గొంతుని ఎవరు అణగదొక్కలేరు. కాబట్టి నేను భవిష్యత్తులో ఈ యూట్యూబర్స్ అందరికీ అదే సలహా ఇస్తా ఉన్నా. నా వాయిస్ ఎలాగిద్ది. అంటే మీరు ఇప్పుడు రాజకీయం నుంచి డిజిటల్ మీడియా ద్వారా ఉద్యమాన్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారా? రెచ్చగొట్టడం అన్నారు దీన్ని. సమస్య పరిష్కారం కోసం ఎప్పుడైతే కమర్షియలిజం అయిందో, పత్రికల్లో యాడ్స్ ఇస్తే పేరొస్తది, యాడ్స్ ఇస్తే సమస్యలొస్తాయి, సమస్యలు పరిష్కరించబడతాయి లేదా ఐటమ్ వస్తదని చెప్తారో, దాన్ని మేము కొత్త తరహాగా డిజిటల్ మీడియాతో సమస్యల పరిష్కారం కోసం అధికారుల దగ్గర తీసుకుపోవడం కోసం, మా ఉద్యమాన్ని చూయించలేని మీడియా ఏదన్నా ఉంది అంటే, దాన్ని కాదనుకోని కొత్త తరహా ఉద్యమాన్ని చూయించే వైపుకు మేము మళ్ళడంలో తప్పే ఉంది. ప్రజల సమస్యల కోసం ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడం కోసం మాకు ఏది అంటే తీన్మార్ మల్లన్న ఒక మాట ఎప్పుడు చెప్తా ఉంటాడు. తీన్మార్ మల్లన్న డిజిటల్ మీడియాలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చాడు. ఆ మార్పే నాకు ఆదర్శం. రెండోది ఆయన ఒకటంటాడు, మీరు వెళ్ళే సమస్యల పరిష్కారానికి వెళ్ళే పరిణామంలో కుక్కొచ్చినా, పిల్లొచ్చినా, పందొచ్చినా, ఏనుగొచ్చినా, గుర్రం వచ్చినా పట్టుకొని తిరగండి అని చెప్తారు. నేను అదే కాన్సెప్ట్‌లో ఇవాళ సతీష్ ఎస్కే టాక్స్‌తో నా దగ్గరకు వచ్చారు. రేపు ఇంకొకళ్ళు వస్తారు. ఖచ్చితంగా ఎవరొచ్చినా ప్రజల సమస్యల పరిష్కారం కోసం నా వాణి, వేడి, నా పోరాటం, నా చైతన్యం నాకు నేర్పిన ఎర్రజెండాలే నేర్పినయి. నేర్పిన వాళ్ళ సమస్యలు ప్రజల్ని పరిష్కరించమని చెప్పి అడగడం కోసం, పాలకుల్ని పరిష్కరించమని చెప్పి అడగడం కోసం, ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ఏ ఆయుధం దొరికితే ఆ ఆయుధాన్ని పట్టుకొని నేను ముందుకు పోవడానికి సిద్ధం. అంటే టోటల్‌గా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే టోటల్‌గా మీరు ఎటు చూసినా గూడా నేనొక గట్టి పొలిటీషియన్‌గా ఎదగాలి అనే సంకల్పంతో ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఇక్కడ పొలిటీషియన్‌కును, పోరాట నాయకుడికి తేడా ఉంది. పొలిటీషియన్ అయితే ఇవాళ నేను ఎప్పుడో కరప్టెడ్ కావాలి కదా! మీకిప్పుడు ఒక సవాల్ చేస్తా ఉన్నాం. ఒక్కటంటే ఒక్కటి అవినీతి కూపం తీసుకొని రండి. అంటే మీరిప్పుడు పొలిటీషియన్ అవ్వాలి అనే ఉద్దేశం లేకపోతే సేవ్ కొత్తగూడెం, సేవ్ మున్సిపాలిటీ తోటి ఈ కార్యక్రమాలు చేసేటోళ్ళు కాదు. ప్లస్ మేము 36 వార్డులలో మాకు వీలైనన్ని వార్డులలో మేము పోటీ చేస్తామనే ఆలోచన మీకొచ్చేది గాదు. అంటే దీని వెనక మొత్తం మీ స్వలాభం నేనొక మంచి కొత్తగూడెంలో తిరుగులేని నాయకుడిగా ఎదగాలనే ఆలోచన ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే నాయకుడు వేరు, కమర్షియల్ పొలిటీషియన్ వేరు. కమర్షియల్ నాయకుడినైతే ఎప్పటికి నేను కాను. 30 ఏండ్లో నేను అంటే నాయకుల్లో కమర్షియల్ అవుతారా? నాన్ కమర్షియల్ అవుతారా? అనేది సెకండరీ. అంటే అంతిమ లక్ష్యం నాయకుడవ్వాలి. నాయకుడంటే ఈ ప్రజలు నడిపిస్తా ఉంటే నడవడం అనేది నాయకత్వం. కానీ నేను ప్రజలకు సమస్య ఉంది మీరు రండి అంటా ఉన్నాం. వాళ్ళొచ్చినప్పుడు ఒక 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 అడుగు ముందుకేస్తా ఉన్నా. దాన్ని నాయకుడు అనుకుంటారో, సేవకుడు అనుకుంటారో వాళ్ళే చెప్పాల. ఇప్పుడు సేవకుడిగాని నేను ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే ఒక సమస్యను అడగలేని వాడి వైపు నేను ఉండి అడగడం అనేది నా తత్వం. కాబట్టి అది నేను సేవ అని చెప్పి అనుకుంటా ఉన్నా. దాన్ని మీరు నాయకుడు అనే పదాన్ని ఆపాదిస్తా ఉన్నారు. అంతే గదా! ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లోనే చూస్తే పలు అంటే సేవ్ కొత్తగూడెం, సేవ్ మున్సిపాలిటీ తోటి ఇట్లా పలానా చేసాం. ప్లస్ వెన్నెల నగర్‌లో 800 కుటుంబాలను మీ వెనకనే పెట్టుకున్నారు. అంటే ఒక నాయకుడుగా మీరు ఎదగడానికి ఆ 800 కుటుంబాలు దోహదపడతాయి. ఇయాల కాకపోయినా రేపైనా సరే 100% దోహదపడతాయి. అంటే మీ చివరికి మీ అంతిమ లక్ష్యం కొత్తగూడెంలో తిరుగులేని నాయకుడిగా ఎదగాలనే అంతిమ లక్ష్యంతోనే ఉన్నారనేది అంటే తిరుగున్న నాయకుడు, తిరుగులేని నాయకుడు అనేది మనం అంచనా వేయలేం. ఎందుకంటే ఇవాళ వెన్నెల నగర్.
గతంలో శేషగిరి నగర్, గిరిప్రసాద్ నగర్, ఈ కొత్తగూడెంలో అనేక నగర్లు ఉన్నాయి. ఆ నగర్లన్నీ ఏదో ఒక నాయకుడు ముందు నడిపి ఆ సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోయినవాడు. పోయిన వాళ్ళంతా అమోఘమైన పెద్ద పెద్ద నాయకులు అయినారంటే అక్కడ ఏ స్వార్థం లేదు. పెద్ద నాయకులు కావాలని ఇక్కడ అది ఉండుంటే నేను విద్యార్థి ఉద్యమం నుండి ఇప్పటికి 30 ఇయర్స్ పోరాటాల్లో ఉండి ఎప్పుడు అవ్వాలి కదా. పెద్ద నాయకులు అవ్వడం సమస్య కాదు ఇక్కడ. సమస్యలు పరిష్కరించడమే నా లక్ష్యం. మా సేవ్ కొత్తగూడెం యొక్క మైల్ రాయి కూడా మీరు చూడండి. సేవ్ కొత్తగూడెం మొదలుపెట్టిన దగ్గర నుండి ఈ మున్సిపాలిటీలో అనేక సమస్యలు పరిష్కరించబడ్డాయి. అంతేకాకుండా సర్వే పేరుతో ఇంటింటికి రావడానికి అధికారులు సరిగ్గా సర్వే చేయట్లేదంటే మేమే అడుగడుగున సర్వే అధికారులకు ప్రజల నుండి ఫోన్లు చేపించి సర్వే జరిగేలా చేశాము. అంటే సేవ్ కొత్తగూడెం యొక్క నినాదం ప్రజల్లో ఎట్లా పోతా ఉందనేది మీకు అర్థం కావాలి. కేవలం ఇక్కడితోనే ఆగదు. ఇంటింటికి సేవ్ కొత్తగూడెం మున్సిపాలిటీలో కర్మగాలి నిజంగా మున్సిపాలిటీ ఎన్నికలు ఆగిపోతే లేదు, ఆనందకరమైన విషయం కార్పొరేషన్ అయితే అప్పుడు కార్పొరేషన్ ఏ పరిధిలో ఉందో అది పాల్వంచ, కొత్తగూడెం, సుజాత్ నగర్ ఏ ప్రాంతంలో ఉన్నా సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ అయినా ఉంటుంది, సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ అయినా ఉంటుంది. ఏదైనా ప్రజల సమస్యల పరిష్కారం కోసమే. ఇక్కడ స్వలాభం ఏమీ లేదు. స్వలాభం అంటే డబ్బులు రావాలి కదా, డబ్బులు ఎక్కడ లేవు కదా. నీతో పాటు నేను సామాన్యుడిగా కనబడుతూనే ఉన్నా కదా. వేరే వారిని నాయకుల్ని చూడండి, లక్షల రూపాయలు ఇవాళ సామాన్యుడు ఏం లేని నాయకుడు ఇవాళ ఏసీలు రాజభోగాలు అనుభవిస్తా ఉన్నారు. వారు కరప్టెడ్ నాయకులు, కమర్షియల్ నాయకులు. నేనైతే ఎప్పటికీ కరప్టెడ్ నాయకుడిని కాదు, కమర్షియల్ నాయకుడిని అసలే కాలేను. ప్రజెంట్ ఉద్యమకారుడు. ఎస్. ఉద్యమకారుడికి పక్షపాతం ఉంటుందా? ఉండకూడదు. అసలు పక్షపాతం ఉండనప్పుడు ఓన్లీ మున్సిపాలిటీని ఎందుకు పెట్టుకున్నారు? కొత్తగూడెంలో పంచాయతీలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, మరి వాటిని కూడా పెట్టచ్చు కదా. లేదు ఈ క్వశ్చన్ అంటే వాటిలో సమస్యలు లేవంటారా? ఈ క్వశ్చన్ ని లక్ష్మీదేవిపల్లి మండలం యూత్ అడిగారు, చుంచుపల్లి నుండి కూడా అడిగారు. వాళ్లకు నేను నా శక్తి మేరకు ఒక యువకుడిగా నా కుటుంబాన్ని బతికించుకోవాలా, నా భార్య బిడ్డల్ని పోషించుకోవాలి, ఆ పని చేస్తూ నాకున్న టైంలో నేను ఉద్యమం చేయాలి అనుకుంటే నాకు ఈ 36 వార్డుల పరిధి సరిపోతుంది. అంతకంటే ఎక్కువ చేయడం అనేది శక్తికి మించిన పోరాటం అవుతుంది, న్యాయం కూడా జరగదని చెప్పి ఆల్రెడీ సేవ్ లక్ష్మీదేవిపల్లి నినాదంతో కొంతమంది మొదలు పెట్టారు ఫైట్. ఇక్కడ చుంచుపల్లి పేరు మీద కూడా ఫైట్ మొదలు పెట్టి ఆ నినాదం వెనుక నా కొత్తగూడెం నినాదం ఉందనేది నేను అనుకుంటా ఉన్నా. అంటే మీలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళని మీరు కలుపుకొని ఓవరాల్ గా చేసుకోవచ్చు కదా. అంటే మీరు మున్సిపాలిటీలో ఉన్నారు కాబట్టి ఆ 36 వార్డులను మీరు 36 వార్డులకి రక్ష కవచం అవుదాం అనే ఆలోచనలో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మన శక్తి 36 వార్డులు. ఇప్పుడు మనం పని చేసుకుంటూనే మన జీవితం డిస్టర్బ్ అవ్వకుండా, మన పనులు డిస్టర్బ్ అవ్వకుండా ముందుకు పోవడం మనకు ఇన్స్టెంట్. ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటా ఉన్నారంటే ఈ ఒక ధర్నాను 1000 సంవత్సరాలు ధర్నా చేసే రోజుల్లో ప్రజలకు ఆ ఓపిక లేదు. ఓపిక కాదు, దట్టు వాడికి పని లేదు. పొద్దున పోతే సాయంత్రానికి వచ్చే ఈ పరిస్థితుల్లో రోజులు ధర్నాలు చేసుకుంటూ కూర్చుంటే దాన్ని పట్టుకొని లీడర్లు ఇయ్యాల పదవులు అనుభవించే వాళ్ళు లక్షల మంది. నేను ఇన్స్టెంట్ గా ప్రజలకు సమస్య పరిష్కారం కోసమే నా ఫైట్ ఉంది. ఇప్పటిదాకా ఇన్స్టెంట్ ఫైట్సే. తాత్కాలికంగా ఆ సమస్య ఎంత పెద్దదైనా పరిష్కరించబడాలి అనేది నా లక్ష్యం. ప్రజల సమస్యలపైన పోరాడతాం, ఇట్లా చేస్తాం, అది చేస్తాం అని చెప్పేసి మీరు అంటున్నారు. ఓకే, ఇప్పుడు కార్పొరేషన్ అయినా మున్సిపాలిటీ అయినా మీరు పోటీ చేస్తా అని అన్నారు. ఒకవేళ ఓడిపోతే ఈ సమస్యలపైన మీరు పోరాటం ఆపేస్తారా, లేకపోతే ఇంకా ఉధృతం చేస్తారా? ఇప్పుడు ఎన్నికలు అనేది గీటురాయి కాదు, పోరాటానికి అసలు గీటురాయే కాదు. ఓడినా గెలిచినా ఖచ్చితంగా పోరాటం కొనసాగుతూ ఉంటుంది. అయితే నేను మీకు ఇంతసేపు మీరు ఇంటర్వ్యూ నన్ను చేశారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇందాక మీరు అడిగారు మీ గొంతును నొక్కడానికి, మీరు ఏదైతే పోరాటాలు చేస్తూ ఉన్నారో ఆ పోరాటాన్ని ఓర్చుకోలేక మీ మీడియా ద్వారా మీ వాయిస్ బయటికి వెళ్లకుండా ఆపుతా ఉన్నారని చెప్పారు. రేపు మీరు మీ ఛానల్ ద్వారా మరి ఇట్లాంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీరు నడవగలుగుతారా ప్రజల వైపుకి? 100% నడవగలం. చూద్దాం, భవిష్యత్తులో అయితే కలిసి పనిచేస్తామని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఓకే, చూసారు కదండి, జలాల్ గారు ప్రజా సమస్యల పైన ఎప్పటికప్పుడు పోరాటం కొనసాగిస్తూనే ఉంటానంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ.